వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ చూస్ చేయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో హెల్తీగా అండ్ టేస్టీగా మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అండ్ రెసిపీస్ చూపిస్తున్నాం కదా. ఇప్పుడు కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్ట్. చాలా మంది ఏంటంటే కుకింగ్ చేస్తున్నారు కానీ హెల్దీగా చేసుకుంటున్నారు, బట్ టేస్టీగా చేసుకోవట్లేదు అనమాట. సో టేస్టీగా ఉండాలి అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్, ఎటువంటి కుకింగ్ ప్రాసెస్ చేయాలి? ఫస్ట్ మనకు ఫుడ్ టేస్ట్గా రావాలంటే అందులో కొంచెం ఫ్లేవర్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ మన స్టెప్ వచ్చేసి మనం ఆయిల్ అయినా బటర్ అయినా గీ అయినా అలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అది కొంచెం చేంజ్ చేస్తున్నా అంటే మనం ఆయిల్స్ చేంజ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలాగే అందులో కొంచెం కాంబినేషన్ కూడా డిఫరెంట్గా యూస్ చేయాలి. అంటే వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ యూస్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు కొత్తగా తెలుస్తుంది కాబట్టి, అండ్ అలాగే ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ వచ్చేసావు? ఫస్ట్ ఏంటి? సో ఇవాళ రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ కిచిడి. వావ్, బటర్ చికెన్ కిచిడి సూపర్. అసలు కిచిడి అనగానే మనం ఓన్లీ వెజ్ గురించి ఆలోచిస్తాం. డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకొని చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిచిడీస్ చేసాము. చికెన్తో నాకు తెలిసి ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకుంటా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కిచిడి వావ్ మనకు తెలుసు ఎలా చేస్తాము ఏంటి అని. సో ఇంగ్రీడియంట్స్ ఒకటే, మనం బటర్ యూస్ చేస్తున్నాం అండ్ చికెన్ అనమాట. సో బాస్మతి బ్రౌన్ రైస్ ఎప్పుడైనా కుక్ చేసి తీసుకొచ్చేస్తామండి. సో జస్ట్ నానబెట్టి తీసుకొచ్చావు. సో ఇక్కడే ఆ ఫ్రెష్గా ఫ్లేవర్డ్గా చేసుకుంటున్నాము. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కొంచెం బటర్. ఓకే, సో కిచిడి కాబట్టి కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకుంటుంటాము యూజువల్లీ. తర్వాత హోల్ స్పైసెస్ ఇంకొక స్పూన్, కొంచెం మిరియాలు కూడా, అలాగే జీలకర్ర, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. నెక్స్ట్ టమాటో పేస్ట్, సో యూజువల్గా కిచిడి అంటే మనకు చాలా సెమీ సాలిడ్గా ఉంటుంది, ఎక్కువగా ముక్కలు ఇవేం కనిపించవు కాబట్టి మనం టొమాటోస్ కూడా ముక్కలుగా కాకుండా పేస్ట్గా చేసుకున్నాం. ఎనీహౌ చికెన్ అయితే క్రంచెస్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ముందుగా జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు. రైస్ యాడ్ చేశాక మళ్ళీ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం కారం, ఇది తందూరి చికెన్ మసాలా. సో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేస్తాం. చికెన్ కూడా యాడ్ చేసేద్దాం. ఇందులోనే కర్డ్ కూడా వేసేద్దాం. అలాగే కొంచెం కసూరి మేతి కూడా, అలాగే కొంచెం పుదీనా కూడా వేసి, సో ఈ టైప్లో మనము ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కాస్త వాటర్ అండ్ రైస్ చూసుకోవాలి ఎంత అవుతుంది ఏంటి అని, క్వాంటిటీ చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. అవును.
పర్ఫెక్ట్. సో కొంచెం మసాలాస్ ఉన్నాయి. సో ఏ టైం అయితే పర్ఫెక్ట్, లంచ్ ఆర్ డిన్నర్ కూడా లైట్గా తీసుకొచ్చా, సెమీ సాలిడ్గా ఉంటుంది కాబట్టి. సో ఎనీవే మనం ఆ మసాలాస్కి బ్యాలెన్స్గా పెరుగు అయితే యాడ్ చేసాము. బట్ కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అనేది చాలా త్వరగా రేజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి లంచ్లో ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే డైజెషన్ సిస్టమ్ చాలా ప్రాపర్గా ఉన్న వాళ్ళు అండ్ అలాగే అల్సర్స్ అలా ఏం లేని వాళ్ళు డిన్నర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు, అది కూడా ఎర్లీ డిన్నర్లో. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. సో బాయిల్ కూడా అవుతుంది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం. ఇంకొన్ని వాటర్ వేసి రైస్ కూడా వేసేసుకుందాం. సో చక్కగా ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా మనం ఇందులోనే ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ ఆ రైస్కి కూడా పడుతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఒక స్పూన్ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే లస్యా, బటర్ చికెన్ కిచిడి రెడీ అయిపోయింది. టేస్టీ బటర్ చికెన్ కిచిడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బటర్ చికెన్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బాస్మతి బ్రౌన్ రైస్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, తందూరి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు. బటర్ చికెన్ కిచిడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, మిరియాలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, తందూరి చికెన్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, కసూరి మేతి, పుదీనా వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వెన్న, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బటర్ చికెన్ కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ అన్నమాట, చాలా చక్కగా బ్లెండ్ అయిపోయాయి. పర్ఫెక్ట్. ఎస్. సో కిచిడి అనగానే అందరూ కూడా అనుకుంటారు కదా ఫీవర్ వచ్చిన వాళ్ళే తినాలి అలా. సో అలా కాకుండా ఎవరికైతే ఎక్కువగా మెడిసిన్స్ వాడి ఆ నోరు అనేది కొంచెం టేస్ట్ పోతుందో, సో అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ పెడితే చక్కగా తెలుసుకుంటారు. సో ఇదైతే పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్. వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా థాయ్ పేస్ట్ యూస్ చేస్తుంటాం యూజువల్లీ, అది అండ్ కోకోనట్ మిల్క్ అండ్ మష్రూమ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో రెయినీ సీజన్లో చక్కగా అలాంటి హాట్ లిక్విడ్స్ వెళ్తూ ఉండాలి. సో హ్యాపీగా సూప్స్ అనగానే ప్రశాంతంగా ఉంటుంది టమ్మీకి కూడా. అండ్ కొంచెం స్పైసీగా, అంటే థాయ్ పేస్ట్ అనగానే మనకు స్పైసీనెస్ గుర్తొస్తుంది. అండ్ మష్రూమ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మనం ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, కొంచెం అల్లం తురుము, సో కొంచెం లెమన్ గ్రాస్ కూడా, అండ్ అలాగే సెలరీ కొంచెం. లెమన్ గ్రాస్ అరోమానే డిఫరెంట్ యాక్చువల్లీ. యా, నెక్స్ట్ మష్రూమ్స్ కూడా వేసేద్దాం.
నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, లైట్గా కొద్దిగా షుగర్ కూడా. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? థాయ్ పేస్ట్ కూడా వేసేద్దాం. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. యా, సో వావ్, సో చాలామంది మష్రూమ్స్ ఇష్టంగా తింటుంటారు. లైక్ వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చాలా ఏమంటారు డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో కూడా కుక్ చేసుకుంటారు. సో ఇలా సూప్లో కుక్ చేసుకోవడం బెస్ట్, లేకపోతే కర్రీ ఫామ్లో చేసుకోవడం బెస్ట్? సో మష్రూమ్స్ వచ్చేసి మనకు లో ఇన్ క్యాలరీ అండ్ ఆ టెక్స్చర్ కూడా కొంచెం మనకు మీట్ టెక్స్చర్ లాగా ఉంటుంది, అందరు ఇష్టపడి తింటారు. సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం లో ఇన్ క్యాలరీ ఉన్నవి ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందులోనూ మష్రూమ్ ఏంటి అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్. సో బాడీని రీహైడ్రేట్ కూడా చేస్తుంది కాబట్టి అది మనం ఏ ఫామ్లో అయినా యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొబ్బరి పాలు, సో చాలా మంది కొంచెం కన్సిస్టెన్సీ థిక్ రావాలని బియ్యం పిండి అలా వేస్తూ ఉంటారు. అది కాకుండా కొబ్బరి పాలు వేసినా కూడా ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. అండ్ కొబ్బరి పాలు యూజువల్గా కొంచెం ఫ్యాట్ కంటెంట్ అని కూడా అంటూ ఉంటారు. సో మరి అది ఎంతవరకు యూస్ చేయొచ్చు? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక కప్ యూస్ చేసాం కాబట్టి. అవును. సో ఇప్పుడు ఏంటి అంటే అందులో బెనిఫిట్ వైజ్గా చూసుకుంటే ఎవరికైతే ఎక్కువగా నరాల ప్రాబ్లం ఉంటుందో అండ్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి, అంటే వాపులు ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం కొబ్బరిని కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మరిగిపోయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఎస్. ఓకే లాస్యా, థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ. ఎస్, థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, థాయ్ రెడ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సెలరీ కొద్దిగా, లెమన్ గ్రాస్ కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె, తరిగిన అల్లం, లెమన్ గ్రాస్, సెలరీ, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, బ్రౌన్ షుగర్, థాయ్ రెడ్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే. ఆ థాయ్ పేస్ట్ వల్ల ఎంత టేస్టీనెస్ యాడ్ అయిందంటే సూపర్గా ఉంది. మనం కొద్దిగా వేసాం, ఎక్కువ కూడా వేయలేదు. మన కొబ్బరి పాలు, థాయ్ పేస్ట్ అండ్ మష్రూమ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ నిమ్మరసం కూడా ట్యాంగినెస్ తెలుస్తుంది. ఆ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. అండ్ ఎవరైతే డైట్లో చాలా మ్యాండేటరీగా సూప్స్ యాడ్ చేసుకోవాలో వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ సూప్స్ యాడ్ చేసుకుంటే హ్యాపీగా తీసుకుంటారు కూడా. ఓకే, సో చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. అండ్ ఇందాక చేసిన చక్కగా కిచిడి కూడా సూపర్గా ఉంది, బటర్ చికెన్ కిచిడి. అండ్ ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ కిచిడి.
మనము ఆయిల్స్ ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎక్కువగా స్టోర్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో మనం బటర్ యూస్ చేసాము. బటర్ ఘీ ఇవి కూడా మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ కాబట్టి ఎక్కువగా యూస్ చేయము. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ యూస్ చేస్తే బటర్ వల్ల మనకు వైటమిన్ డి అనేది బాడీకి అబ్జార్బ్ అవుతుంది. అండ్ అలాగే హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అండ్ చికెన్లో మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ అలాగే మంచి హెచ్డిఎల్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు బాడీ స్టామినాని పెంచుతుంది. ఎవరికైతే రీసెంట్గా మేజర్ సర్జరీస్ అవుతాయో వాళ్ళకి స్టిచెస్ క్యూర్ అవడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు బోన్స్కి సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా చికెన్ని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటాయి. అది కూడా 70 to 100 grams తీసుకుంటే అందులో మనకు ప్రోటీనే కాకుండా మంచి మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. దాంతోపాటు బాడీ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో మనకు ఏంటి అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. బ్రౌన్ రైస్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనివల్ల బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ అలాగే మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ ఉంటుందో వాళ్ళు వాళ్ళ మెయిన్ మీల్స్లో బ్రౌన్ రైస్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా వీక్గా ఉంటారో అండ్ చాలా త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళ బాడీకి కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా వాళ్ళు బ్రౌన్ రైస్ కానీ లేదంటే మిల్లెట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా బాడీలో కొలెస్ట్రాల్స్ పెరుగుతూ ఉంటాయో అండ్ వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతూ ఉంటారో వాళ్ళు ఫైబర్కి సంబంధించిన డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థాయ్ కోకోనట్ మష్రూమ్స్. సో థాయ్ పేస్ట్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలాగే టేస్ట్ బర్డ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దీంట్లో మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే బ్యాక్టీరియాకి సంబంధించి స్కిన్ అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ అలాగే కోల్డ్ అండ్ కఫ్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందో వాళ్ళు ఇలా థాయ్ పేస్ట్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే కోకోనట్ మిల్క్లో మంచి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అలాగే కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ ఎవరికైతే నరాలకి సంబంధించి ఇష్యూ ఉంటుందో వాళ్ళు కూడా కోకోనట్ మిల్క్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మష్రూమ్లో కూడా మనకు చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ అలాగే మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మష్రూమ్ని ఇంక్లూడ్ చేసుకుంటే బాడీని చక్కగా రీహైడ్రేట్ కూడా చేస్తుంది. అండ్ అలాగే అది సెటైటీ వాల్యూని కూడా మెయింటైన్ చేస్తుంది. బీపీ అండ్ షుగర్స్ని కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో మనం డైట్లో ఉన్నప్పుడు ఎక్కువగా సూప్స్ అనేది అండ్ సలాడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాము. బికాజ్ మ్యాక్సిమం మనం క్వాంటిటీ అనేది కట్ డౌన్ చేస్తాం కాబట్టి బాడీకి న్యూట్రియన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఎందుకంటే ఒకేసారి మనము క్వాంటిటీ కట్ డౌన్ చేయడం వల్ల ఆ క్యాలరీ సరిగ్గా అందక బాడీ అనేది ఏంటి అంటే డ్రౌజినెస్ అయిపోవడం కానీ అండ్ ఫ్రీక్వెంట్గా హెడేక్ ఉండడం అండ్ అలాగే వీక్నెస్ అనిపిస్తుంది డైట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అంటే ఇనిషియల్ పీరియడ్లో. సో ఆ టైంలో మనము సూప్ రూపంలో వెజీస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకోవడం వల్ల బాడీలో చక్కగా ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ అవుతాయి. అండ్ అలాగే అది మంచి ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో తీసుకోవడం వల్ల బాడీ వీక్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ ఉండకుండా ఉంటుంది. ఓకే, సో చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.